ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. 1 కొరింథీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ కావాలి. మనము ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలు చూడాలి అంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే, దేవుని మహిమను మనము చూడాలి అంటే ఉపవాస ప్రార్థనలో తప్ప మరి దేనివల్ల చూడలేము. అద్భుతాలు గిర్రమని తిరగాలి అంటే ఉపవాస ప్రార్థన. ఇక్కడ మనం ఉపవాసము అంటే ఎంతగా భక్తితో చేస్తాము, అలా ఉపవాస ప్రార్థనలో మనము ఎక్కువగా కాన్సంట్రేషన్ పెట్టి శ్రద్ధ పెట్టి మనం చేస్తాం కదా. ఇక్కడ ఒకటి కొదవగా ఉన్నదని చెప్తున్నాడు. అదే పౌలు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, పౌలు బర్నబా ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థన చేసి అభిషేకించి ఏం చేశారంటే అనేక మంది శిష్యుల్ని తయారు చేశారు. దాంట్లో మార్కు ఉన్నాడు. ఈ మార్కు సేవ నుంచి పారిపోయాడు. సేవా జీవితం నుంచి పారిపోయినప్పుడు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. నేను కావాలా, మార్క్ కావాలా తెలుసుకో. ఇదే పౌలు అంటాడు, కఠినంగా ఉన్నప్పుడు తన జీవితంలో క్షమించలేని, పాప క్షమాపణను క్షమించలేని విధంగా మారిపోయాడు. ఒక్కసారి బర్నబాస్ అంటాడు, ఒక్కసారి క్షమించచ్చు హోలా అంటే నో. చాలా సేవలో స్ట్రిక్ట్గా ఉన్నాడు. తన పౌరుషం ఉడుకు రక్తం అలాంటిది. ఇదే పౌలు మళ్ళీ సెకండ్ తిమోతిలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు, మార్కను కూడా లూకా మార్కను కూడా వెంట పెట్టుకుని రావయ్యా. ఎందుకంటే తన సేవా జీవితంలో మార్క్ సువార్తని రచించింది మార్క్ మాత్రమే. ఒకసారి సేవలోంచి పారిపోయినంత మాత్రాన అతను అనుకుంటున్నాడు ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు ఒక్కసారి కూలిపోతే బ్లాస్ట్ అయిపోద్ది అనుకున్నాడు. అంటే శ్రద్ధ కలిగి జీవించాడు, పౌరుషము కలిగి జీవించాడు. అది అలా అంటున్నప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26 వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేయును. నీ త్రోవలన్నీ సరళము చేయాలంటే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో. అప్పుడు అంటున్నాడు 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో, మార్కును కూడా వెంట పెట్టుకుని రావయ్యా లోకా. తను అభివృద్ధి పొందాడు, సేవలో అభివృద్ధి పొందాడయ్యా అంటాడు. చూడండి, ఇప్పుడు మనం చెప్తున్నది ఏమిటి? ప్రేమ లేని వాడైతే. ఇక్కడ ప్రేమ లేదు. ఎవరికి? పౌలుకి. నేను నోటి మాంద్యము గలవాడను అని మిక్కిలి సాత్వికుడును, మోగవాడు, మాంద్యము గలవాడు, దృష్టి లేనివాడు, నేను నీ నోటికి తోడై ఉన్నాను
అని నీ అన్నం తీసుకెళ్ళు అంటాడు. ఎవరు? 4వ అధ్యాయము నిర్గమకాండము 10వ వచనము. నేను మిక్కిలి సాత్వికుడు ఎవరు? మోషే. కానీ కోపం మాగదు. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. మోషే చూడండి, మోషేలో ప్రతి సేవకునిలో కొన్ని గుణగణాలు ఉంటాయి. కానీ పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు వాళ్ళు సరైన తిన్నని మార్గానికి వస్తారు. క్షమాపణ కోరుకున్నప్పుడు చూడండి, ప్రేమ మస్తరపడదు, దయ చూపించదు. ప్రేమ దీర్ఘశాంతము, దీర్ఘకాలము సహించును. ప్రేమిలాని వాడైతే నాకు ప్రయోజనమేమి? నా శరీరం కాల్చినాక అప్పగించేసినా సరే, అంటే నా శరీరాన్ని కాల్చినాక అప్పగించేసినా సరే, ప్రేమ లేని వాడైతే, అంటే అంత కొండలను పెకలింపగల శక్తి, సామర్థ్యము, విశ్వాసము ఉన్నను ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే. దయ చూపించును. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మస్తరపడదు. ప్రేమ డంబంగా చూపించదు. అది ఉప్పొంగదు. ప్రయోజనము విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకార మనసు ఉండదు. సౌలు ఏం చేశాడండి? బలులు అర్పించాడు. 1 సమూయేలు 15వ అధ్యాయం. బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము కదా. ఎవరో ఈ లేవీయుడు సౌలు. లేవీయులు బలులు అర్పించకూడదు. కానీ గర్వం వచ్చింది, బలులు అర్పించాడు. బెన్యామీను గోత్రపు వాడు, గర్వం. కూషు కుమారుడు సౌలు, గర్వం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనం ఏమి? బీదలకు పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను. బీదల కొరకు ఆస్తి అంతా కూడా ట్రస్టులకి రాసేసిన, ఆస్తి అంతా ఇచ్చేసిన ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే. ప్రేమ ఏమో దయ చూపిస్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ మస్తరపడదు. ప్రేమ డంబంగా చూపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. అపకార మనసు ఉండదు. త్వరగా కోపపడదు. డేవిడ్ బెడ్నాడ్ రోషం కలిగి సేవ చేశాడండి. ఉపవాసం ఉండి సేవ చేశాడండి. 35 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేదు. సరే, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు సేవా జీవితంలో. మార్కు మరలా పౌలు అంటాడు, తీసుకురా అయ్యా ఒకసారి 2 తిమోతిలో దొరుకుద్దా మాట. నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయంట. చూడండి, బీదల కొరకు పోషణ అంతా ఇచ్చిన ప్రేమ లేని వాడైతే, ప్రవచించే వరమున్న, మర్మములన్నీ తెలుసున్న, జ్ఞానం అంతా తెలుసున్న, కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడు నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడే. ప్రేమ లేకపోతే వ్యర్థుడే. మిక్కిలి సాత్వికుడైన మోషే కోపిష్టి. తాను ఎంతగా దేవుడితో నడిచాడో, దేవుడు ప్రవచించే కృపాలున్నా సరే ప్రేమ కలిగి జీవించుకోమంటున్నాడు. ఈరోజు మనం 105వ కీర్తన 119లో 105వ వచనంలో, వాక్యము నా పాదములకు దీపము, నా తోవకు వెలుగై ఉన్నది. వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తామని యేసు నామములో లెగు అన్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ప్రేమ లేని వాడైతే భ్రష్టుడంట, వ్యర్థుడంట.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ, కోపం, గర్వం అనేక మందిలో మేము చూసామయ్యా. మార్క్ ఒక స్టెప్ వెనక్కి వేసుకున్నప్పటికీ తర్వాత అద్భుతంగా వాడబడ్డాడు. ప్రభునందు ప్రయాసం వ్యర్థము కదంటున్నావు. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్యా, ప్రేమ లేని వాడితే మేము వ్యర్థులమయ్యా. కనికరించయ్యా. ప్రేమ కలిగి జీవించే కృపని తండ్రి, ఇంకా ప్రేమ కలిగి జీవించే కృపని తండ్రి, శ్రమలనే అగ్ని కొలిమిలోనే మేము నేర్చుకునే కృపని తండ్రి, తగ్గించుకునే కృపని తండ్రి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.